హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఇది వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాము. అలాగే భక్ష్యాలు అంటాం కదా, అవి చేసుకుంటున్నాము. తర్వాత రైస్ పెట్టేసుకున్నాము కుక్కర్లో. ఇక ఇది లాస్ట్ ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. ప్లస్ రెడీ అయ్యాం కూడా. మీకు ఇంతకుముందు రెండు పిక్స్ పెట్టాను కదా, అవే ఏంటంటే కంబం వెళ్తున్నాము. కంబం చెరువు చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఒంగోలు డిస్టిక్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఈ మధ్య వర్షాలు పడి ఫుల్గా వాటర్ వచ్చేసాయి. కొన్ని ఇయర్స్ అయిపోయిందంట అలా వాటర్ రాలేదు. ఇక మేమైతే రెడీ అయిపోయాము. ఇక వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి, అంటే మార్కాపురం నుంచి 1 hour పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవిడే మా అమ్మ, చెల్లెలు, వాళ్ళ పిల్లలు. గత వీడియోస్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా. ఏంటంటే ఇక చెల్లెలు వాళ్ళ చిన్న పాప ఉంది కదా, నన్ను వీడియో తీయొద్దు అనేసి అంటుంది. నేను వీడియో పెట్టినప్పుడల్లా అందుకనే నవ్వుకుంటున్నారు అక్కడ. రెడీ అయిపోయాము. ఇక స్టార్ట్ అవుతున్నాము. ఇక చూస్తూ ఉండండి వీడియోనైతే ఎండింగ్ వరకు. బాగుంటుంది కంబం చెరువు అనేది. మేము ఎస్పెషల్లీ ఇక చూడ్డానికే వచ్చాము. మా అత్తయ్య వాళ్ళు అలాగే అమ్మ వాళ్ళు అందరు రమ్మన్నారు. ఇక వాటర్ అయితే ఎప్పుడో కొన్ని ఇయర్స్ అయిపోయిందంట రాలేదు. ఇక వచ్చాం కదా, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, చూసుకొని వెళ్దాము అనుకొని వెళ్తున్నాము. మా అత్తయ్య వాళ్ళకి ఏంటంటే చాలా నియర్ బై అనమాట కంబం. ఏంటంటే కంబం అక్కడి నుంచే వెళ్తాము. ఇక అక్కడ వచ్చిన వాటరు మా పొలాల వరకు వస్తుందన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఊరు వరకు ఆ వాటర్ అనేవి తగులుతాయి. ఇక వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ కదా, బట్ ఎక్కువసేపు లేము. 1/2 hour 1 hour అలా ఉన్నాము అంతే. బట్ వాటర్ అయితే కావాలి కదా, పిల్లలు ఉన్నారు, అందుకే వాటర్ బాటిల్స్ అవి తీసుకెళ్తున్నాము. ఇక చూస్తున్నారు కదా, మేము కూడా మళ్ళీ ఇంకా చెన్నైకి రిటర్న్ వచ్చేయాలి కదా, అందుకోసమే ఇక చూసుకొని వచ్చేస్తామన్నమాట. ఇంకా ఇది చూశారు కదా, లౌక్య అయితే అస్సలు ఎంత మాస్క్ తీయమన్నా కూడా తీయదు, అలానే ఉంచుకుంటూ ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, ఇక కార్ ఎక్కేసాము, స్టార్ట్ అయిపోయాము. ఇక మార్కాపురం దాటిన తర్వాత అన్ని పొలాలే ఉంటాయి. చాలా బాగుంటుంది నేచర్ అయితే. ఇక చూస్తూ ఉండండి. కార్లో కూడా కొంచెం వీడియో అది తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎక్కువగా కంది వేశారు, అలాగే మిరప వేశారు. చాలా బాగుంటుంది అక్కడ పొలాలైతే. ఇక దగ్గరగా వచ్చేసామన్నమాట కంబం అయితే. ఇవి చూశారు కదా, రోడ్డుకి అటు సైడు ఇటు సైడు ఫుల్ పొలాలే ఉంటాయి. చాలా బాగుంటుంది. మాకు అక్కడ ఎక్కువగా కంది, తర్వాత జొన్న అలాంటివి పండిస్తారు. ఇవి చూశారు కదా, ఈ చిన్న రూట్ అనమాట. ఒక వెహికల్ వెళ్తుంది అంటే ఇంకొక వెహికల్కి ప్లేస్ ఉండదు, అంత ఇరుగ్గా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడము. మేము మా అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తుంటాం, కానీ అది ఇంకొక రూట్. కానీ వెళ్ళేటప్పుడు అయితే కంబం చెరువు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఎండిపోయే ఉంటుంది. ఇక ఫస్ట్ టైం అనమాట నేనైతే ఇటు రావడం. ఇవి చూశారు కదా, ఈ పొలంలో అయితే అరటి పిలకలు వేశారు. ఇక్కడ చూశారు కదా, ఇలాగా తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇక ఫెస్టివల్ సీజన్లో అయితే అవసరం వస్తూ ఉంటాయి కదా, అవి అంతటితో కట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని గెలలు కూడా ఉన్నాయి, అరటి గెలలు. అవి కూడా కొంచెం సేల్ చేస్తూ ఉన్నారు మెయిన్ రోడ్డు మీద పెట్టేసి. అటు ఇటు మొత్తం అరటి చెట్లు ఉన్నాయి, అలాగే పసుపు చెట్లు కూడా ఉన్నాయి. పసుపు తయారవుతుంది కదా, ఆ మొక్కలు కూడా ఇక్కడే ఇవే అన్నమాట, పసుపు చెట్లు. అలాగే పక్కనే మల్బార్ కూడా ఉన్నాయి, ఇవే అన్నమాట ఆ చెట్లు. తర్వాత మళ్ళీ అరటి తోటలు ఇవే ఉన్నాయి మొత్తం. ఇక్కడైతే పొలాలైతే చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత గ్రీనరీయో. ఈ మధ్య వర్షాలు పడి చాలా బాగున్నాయి పచ్చగా పొలాలన్నీ. ఇక్కడ వరి నాటారు. ఈ కొండ చూసారు కదా, కొండకి చాలా నియర్ బై ఉన్నాయి పొలాలు అనేవి.
ఈ మల్బార్ అన్నాను కదా, అవేంటంటే పట్టు పురుగులు ఉంటాయి కదా, పట్టు పరిశ్రమ, ఆ పరిశ్రమకి వెళ్తాయి. పట్టు పురుగులకి ఫుడ్ అనమాట ఈ ఆకులు. చూశారు కదా, వచ్చేసాము కంబం చెరువు. కార్ దిగేసి ఇక చూస్తున్నాము. ఎంత బాగుందో అసలు, ఫస్ట్ టైం నేను చూడడము. ఇంత వాటర్ వచ్చేసాయి అసలు. చాలా ఇయర్స్ అయిపోయింది ఇలా నేను చూడలేదు వాటర్ని అయితే. ఎప్పుడు మేము వెళ్తున్నా కూడా ఎండిపోయి ఉండేదన్నమాట ఖమ్మం చెరువు. ఇప్పుడు ఎన్ని వాటర్ వచ్చాయో చూస్తున్నారు కదా, ఎంత పెద్ద చెరువు, చాలా పెద్ద చెరువు. ఈ కొండల్ని దాటి కూడా వాటర్ ఉన్నాయి. ఈ కొండలు ఇదివరకు అయితే చక్కగా కనిపించేది నేల, ఇప్పుడు ఏం కనిపించట్లేదు, వాటర్ అంతా ఎక్కువైపోయాయి. చూస్తున్నారు కదా, ఇలా చూడ్డానికి వచ్చిన వాళ్ళు తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా చేసుకొని ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నారు చాలామంది. మేమైతే ఇక కోవిడ్, అందులో పిల్లలు ఉన్నారు కదా, అందుకోసమే ఇంట్లోనే లంచ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడ చూశారు కదా, ఈ చిన్న స్టెప్స్ ఉన్నాయి, బట్ చాలా కేర్ఫుల్గా దిగాలి. ఇక ఇవి దిగాము అంటే ఆ మిడిల్లో కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జి వరకు వెళ్ళొచ్చు. ఈ వాటర్ అయితే మాకు బీచ్ లాగే అనిపించింది. అన్ని అలలు అనమాట, ఒకటే సౌండ్స్ అలలైతే. ఇక అందుకే నేను డబ్బింగ్ చెప్తున్నాను, లేకపోతే రియల్గా అయితే ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది. ఆ రోజు క్లైమేట్ కూడా బాగుంది, అంతే ఎక్కువ ఎండ లేదు, అలాగే మరీ కూల్గా కూడా లేదు, బాగుంది. ఇది చూసారు కదా, చిన్నగా నడుచుకుంటూ కిందకి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళి ఒకసారి అలా చూసుకున్నాము. పిల్లలైతే ఇక ముందు వరకు రాలేదు. ఇక నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళేసి కొన్ని ఫొటోస్ అలా దిగి కొంచెం వీడియో తీసుకొని వచ్చాము. మేము ఇద్దరమే వెళ్ళాము. ఇక ఎందుకంటే అవి అలలు అలాగే చాలామంది ఉన్నారు అక్కడ, అందుకోసమే ఇంకా వెళ్ళలేదు. చూశారు కదా, అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, అక్కడికి వెళ్ళాము. లౌక్య ఓయ్ ఓయ్ లౌక్య ఏయ్ అసలు చూడదు, నువ్వు గదిలేకురా నువ్వు కూడా. విన్నారు కదా, సౌండ్ అయితే అలా వస్తుందన్నమాట, వాటర్ సౌండే ఎక్కువగా ఉంది. ఇక అందుకే అనమాట నేను డబ్బింగ్ చెప్తున్నాను. ఇక వాటర్ అయితే ఇంకా ఎంత ఎక్కువగా ఉన్నాయో అలా చూస్తూ ఉన్నామంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇక ముందుకు వెళ్ళిపోయాము నేను మా హస్బెండ్ అయితే. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కాలి, ముందుకు ఈయన వెళ్ళిపోతున్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ నిదానంగా వెళ్తున్నాను. పిల్లల్ని అయితే రానివ్వలేదు, ఎందుకు అని చెప్పి అక్కడే ఉంచేసాము. అందులో ఇక్కడ వస్తూ వెళ్తూ ఉన్నారు, విజిట్ చేస్తున్నారు కదా, అందుకోసమే పిల్లల్ని కొంచెం దూరంగా ఉంచేసి మేమిద్దరమే వచ్చాము. చూస్తున్నారు కదా, మన ఎంత దూరం వరకు చూడగలమో అంత దూరం వరకు వాటర్ ఉన్నాయి. బాగా అనిపించింది. నేను ఇక్కడ వరకే ఉన్నాను, ఇంకా కిందకి దిగొచ్చు. నాకైతే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఈ వాటర్ని చూస్తుంటే. ఇక్కడ ఈ వంతెన అనేది మూవ్ అవుతున్నట్టు అనిపించింది అనమాట. వాటర్ అనేవి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకోసమే ఈయన దిగమన్నారు. కానీ నేనైతే అస్సలు దిగలేదు, నిల్చొని చూస్తూ ఉన్నాను. చూశారు కదా, ఇదే నా స్టాప్ అయితే, ఇక్కడే నిల్చున్నాను, చూస్తూ ఉన్నాను. చూసుకొని ఇక వెళ్ళిపోయాము, రిటర్న్ వెళ్తున్నాము. చూశారు కదా, వీళ్ళు ఫోటో తీయమన్నారు, అందుకే వీళ్ళ ముగ్గురికి ఇక్కడ నిల్చోబెట్టి ఫోటో తీసేసి ఇక జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చేస్తున్నాము. ఇవి చూసుకున్న తర్వాత ఇక రిటర్న్లో ఒక టెంపుల్ చూసుకున్నాము, అదే కోట సత్యమాంబ టెంపుల్. చాలా బాగుంటుంది అమ్మవారి టెంపుల్. ఇంకా చూశారు కదా, ఇలాంటి స్టెప్స్ ఇక్కడ మేము ఇక్కడ దిగాం కదా, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇలాంటి ప్లేసే ఉంది, కానీ అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అందుకోసమే ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ కార్తీక మాసంలో స్నానం చేయడానికి కూడా వస్తారు, కానీ ఆ ఘాట్ ముందు ఉంది. ఇంకా బాగుంది, కొంచెం పెద్ద స్టెప్స్ ఉన్నాయి, ఈజీగా స్నానాలు అవి చేసుకోవచ్చు. చూశారు కదా, ఇక్కడ ఇంకా పైకి వచ్చేసాం కదా, అక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. మధ్య మధ్యలో కొండలు కనిపిస్తూ వాటర్ అలలతో. ఈ చెరువు అనేది చాలా పెద్ద చెరువు అంట. బాగుంది. ఈ చెరువు ఇలా కలకల్లాడుతూ చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అందుకే విజిటర్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది. చుట్టుపక్కల పల్లెలు ఉంటాయి కదా, వాళ్ళ పొలాలు కూడా చాలా వరకు వాటర్ వచ్చేసాయి. ఈవెన్ మా ఆడపడుచు వాళ్ళ పొలంలో కూడా వాటర్ వచ్చాయి. వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. చూసారు కదా, ఇక్కడ ఇంకొక ఘాట్ అని చెప్పాను కదా, ఇలాగే ఉంది. అదే వంతెన ఇలాగా ఉందన్నమాట. ముందుకైతే మేము ఎంట్రన్స్లోనే అక్కడే కార్ పార్క్ చేసుకొని అక్కడే దిగి చూసి ఇక పైకి వచ్చాం కదా. నేను ఈయనైతే కొంచెం ముందుకు వచ్చేసి ఇక ఇలా వీడియో తీసుకుంటున్నాము. చూశారు కదా ఈ చెట్లు. ఇక్కడ కూడా ఈ పొలాలంటూ వేశారు. అసలు చాలా బాగుంది. కొండ పక్కనే రోడ్డు, ఇటు కిందకైతే ఇంకా పొలాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. గ్రీనరీ అయితే మొత్తము. ఈ రెండు కొండల మధ్యలో ఇక్కడ కార్ పార్కింగ్ ఇటు చేసుకోవచ్చు రోడ్డు పైనే. చూస్తున్నారు కదా, బట్ విజిట్ చేయడానికైతే ఎంతమంది వచ్చారో, చాలా బాగుంది. ఇక టెంపుల్కి వచ్చేసాము, కోట సత్యమాంబ టెంపుల్. రిటర్న్లో చూసుకొని ఇంకా వెళ్దాము అనుకొని వచ్చాము. ఈ టెంపుల్ కూడా చాలా ఇయర్స్ అయిపోయింది, మేము రాలేదు, అందుకోసమే వచ్చాము. గుడి క్లోజ్ ఉంది, బట్ తర్వాత పూజారి గారు వచ్చారు, ఓపెన్ చేశారు. మీకు కూడా చూపిస్తాను. టెంపుల్ బాగుంటుంది. అమ్మవారి టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ సండేస్ అయితే చాలామంది ఇక్కడికి వచ్చి పొంగళ్ళు పెట్టుకొని ఇక మొక్కొని వెళ్తూ ఉంటారు. బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక ముందేంటంటే కొంచెం చిన్న కొలంలా కట్టారు. దాని తర్వాత ఇక్కడ గోశాల కూడా ఉంది, బాగుంది. సండేస్ అయితే ఎక్కువ మంది ఉంటారంట. ఈరోజు ఏంటంటే ఎక్కువ మంది లేరు, మేమే. అయ్యవారు ఇక్కడే ఉంటారు, టెంపుల్ పక్కనే ఉంటారు. ఇక ఆయన వస్తారంట. ఆయన వచ్చేసి ఇక అది పూజ అది చేశారు. ఇంకా టెంపుల్ నుంచి బయటికి రాగానే చూశారు కదా, ఈ విధంగా కొలనుంది. మళ్ళీ ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఇంకొక టెంపుల్ కూడా కడుతూ ఉన్నట్టున్నారు. ఇక్కడ ముందు దాతల నేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ టెంపుల్ కట్టడానికి తర్వాత హెల్ప్ చేసిన వాళ్ళు దాతలు, వాళ్ళ నేమ్స్ అన్నీ అక్కడ రాసున్నారు. తర్వాత చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ కూడా, చాలా పీస్ఫుల్గా ఉంది. కొలనుంది. తర్వాత ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మళ్ళీ పొలాలే ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళాలి ఊరైతే. ఇక్కడ ఏంటంటే మనం కంబం చెరువు వెళ్తాం కదా, ఎంట్రన్స్లో ఉంటుంది టెంపుల్, కింద ఉంటుంది, కొండ మీద కాదు. ఇక్కడ ముందు ఇక్కడ ఉంది కదా ధ్వజస్తంభం. తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడే పొంగళ్ళు. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్లోనే మనం పొంగళ్ళు అవి దేవుడికి పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా పొలంలోకి వచ్చాము, చూసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చూసాము ఫ్లవర్స్ ఉన్నాయి, బాగా అనిపించాయి. ఇంకా 2 చెట్లు వేశారు, అవి బంతిపూలు బాగా అనిపించాయి. ఇవి చూసారు కదా, ఎక్కడ చూసినా మనకి ఈ చెట్లే ఉన్నాయి. టమాటో చెట్లు వేశారు. ఇవి వచ్చేసి మిరపతోట. ఇక వీటికైతే పురుగులు ఉన్నాయంట. అవి కూడా చెట్టు దగ్గర ఉండి దోమలు వస్తాయంట వీటికి కూడా. ఇంకా తీస్తూ ఉన్నారు. ఈ దోమ కుట్టింది అంటే మిరప ఉంటుంది కదా, అవి వైట్ కలర్ మచ్చల్లో వచ్చేస్తుందంట. అందుకోసమే ప్రతి ఒక్క చెట్టు దగ్గర ఉండి దోమలు ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని ఫొటోస్ దిగాము. ఇలా దిగి ఇంకా అతనితో మాట్లాడి కొంచెం సేపు ఉన్నాము, ఒక 10 మినిట్స్ అంతే. పిల్లలు రాలేదు, ఇక మేమిద్దరమే వచ్చాము. వచ్చి ఇలా ఫోటో అది దిగి ఒకసారి చూసుకున్నాము. బట్ బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇలా చూసుకొని ఇక రిటర్న్ వెళ్ళిపోయాము. చూడు చూపియమ్మా. చూసారు కదా ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో. చెట్టు కాసిన పూలైతే
తెంపి దేవుని దగ్గర పెడితే ఎంత బాగుంటుందో కదా, ఎంత మంచి స్మెల్ వస్తాయో. ఈ టైంలో అయితే పొలంలో బంతిపూలు చాలా కాస్తాయి. ఇంకా నవంబర్, డిసెంబర్, జనవరిలలో సంక్రాంతి టైంలో అయితే ఇంకా పొలంలో అయితే బంతిపూలు అసలు. ఇంకా మనకేంటంటే ఇప్పుడు సిటీస్లో వచ్చే పూలల్లో 2 days ఉన్నాయి అంటే వాటిల్లో పురుగులు వచ్చేస్తాయి. కానీ పొలంలో కాచేవైతే ఫ్రెష్గా పీక్కొని 2 days 3 days వరకు చాలా బాగుంటాయి. ఈ పొలంలో ఇలా గట్ల మధ్యలో ఇవి వేశారు. తర్వాత టమాటో చెట్లు వేశారు. అలాగే మిరప ఎలాగో తోటే కదా, ఇంకా మధ్యలో అక్కడక్కడ మటెక్కాయ చెట్లు వేశారు. మటెక్కాయ అంటే గోరుచిక్కుడు అంటారు కదా, అవి వేశారు. చాలా బాగుంది తోట అయితే. ఇక పచ్చిమిర్చి కూడా చాలా ఘాటు ఉంటాయి, కొన్ని పండు కూడా పండిపోయాయి. ఇంకా ఇక్కడ ఫొటోస్ అవి దిగాము, కొంచెం వీడియో కూడా తీశాను కదా. ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఇంటికైతే. ఇంకా తెంపుతుంటే కూడా రావట్లేదు. ఇంకా కొన్ని రోజులు ఉంటే పెద్ద సైజు అవుతాయి కదా, చాలా చిన్న సైజే ఉన్నాయి బంతిపూలు. బట్ నేనైతే ఇంకా కొన్ని తెంపాను. ఆయన కూడా అంటున్నారు తెంపుకొమ్మ ఉన్నాయి కదా అనేసి అంటున్నారు. ఇంకా ఏవైతే కొంచెం విచ్చాయో బంతిపూలు అవైతే ఒక 4 పీకాను. ఇంకా పీకి అమ్మ వాళ్ళు వినాయకుడిని పెట్టారు కదా హాల్లో, ఇంకా అక్కడ పెడదాము అని చెప్పి ఇంకా పీకుతున్నాను. బాగుంటాయి ఇవైతే. మాకైతే అసలు దొరకవు ఫెస్టివల్ సీజన్లో అయితే. ఇంకా చాలా అవి కూడా ఫ్రెష్గా అనిపించవు ఏంటో. ఇవైతే ఎంత బాగున్నాయో అసలు పొలంలో అయితే. ఇక కొన్ని ఫొటోస్ దిగాము, అలాగే వీడియో తీసుకున్నాను కదా. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కువగా మిరప వేస్తారు, తర్వాత కంది వేస్తారు, వరి వేస్తారు. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నాన్న బజ్జీలు తీసుకొచ్చారు, అలాగే పునుగులు తీసుకొచ్చారు. బజ్జీలు బాగుంటాయి, మాకు మార్కాపురంలో అయితే చాలా బాగుంటాయి, బాగా చేస్తారు. ఇంకా తీసుకొచ్చారు. అలాగే పిల్లలైతే బజ్జీలు తినరు, అందుకోసమే వీళ్ళ కోసం పునుగులు చెప్పారు. వీళ్ళకైతే రూమ్లోనే ఇచ్చేసాము. ఇంకా వీళ్ళు తింటూ ఉన్నారు. కౌష్కి బాగున్నాయా చెప్పు, నువ్వు బాగున్నాయా లౌక్య? బాగున్నాయా? టేస్టీగా ఉన్నాయా? బజ్జీ తింటావా? వద్దా? ఎందుకు తినవా నువ్వు? కౌష్కి తింటావా? నువ్వు తినవా? రెడీ నువ్వు? వద్దా? సరే తినండి అయితే. హాల్లో అయితే అందరూ ఉన్నారు, ఇంకా అందుకే కొంచెం గోలగా ఉంది. కొంచెం డిస్టర్బెన్స్ వస్తే సారీ, ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.